నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ లాస్ట్ రోజు. ఈరోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. పొద్దున్నే భారీగా తోలుతుంది గాలి, దుమ్ములు వేయలే కానీ గాలి తోలుతుంది భారీగా, ఊగుతున్నాయి మొత్తం సీట్లన్నీ కూడా. మేడం ఫోన్ చేసింది 12:30 కల్లా బండి స్టార్ట్ చేయమని. ముందే చెప్పింది బయట, ఒక గంట ముందే. ఇప్పుడు 11 ఏమో అవుతుంది. గాలికి దుమ్మంతా లోపలికి పోతుంది. 2 రోజులు పోతే ఇదంతా కూడా తుడసాల, ఎందుకంటే దుమ్మంతా ఇల్లు తొక్కుంటా లోపలికి పోతారు. టైం 12:30 కావస్తుంది. నిన్న నీళ్ళు ఆర్డర్ ఇచ్చిన, ఆయన వచ్చి పడుతున్నాడు. డబ్బులు ఇచ్చుకొని ఆయనకి ఇచ్చేస్తే మళ్ళీ నేను పోయినాక ఇబ్బంది అయిపోతుంది. ఆయన మెసేజ్ కూడా పెట్టాడు. అదే ఆయన మెసేజ్ పెట్టాడు, బయట నీళ్ళు పడుతున్నాడు అని. మళ్ళీ మాయ్ 350 చెక్ చేయాల్సిన అవసరంలే, పట్టేస్తాడు. ఏడా ఆడ చెట్టు కింద కూర్చో ఉంటాడు. అలా ఆకు ఆడిది నా పని అయిపోయింది. మళ్ళీ నేను పోయి నాకు ఫోన్ చేయకుండా ముందే వచ్చినాడు ఎట్టో. ఇంతకుముందు ఇంకా భిన్న వస్తున్నాడు, 9కే వస్తున్నాడు, 9, 8:30 ఆ టైంలో. ఇప్పుడు లేట్ చేస్తాడు, మధ్యాహ్నం పూట వస్తున్నాడు. అంటే రంజాన్ అని ఏమన్నా మధ్యాహ్నం పూట వస్తున్నాడేమో. చూద్దాం మేడం అడిగిపోతుందో. మేడం అయితే మెడికల్ స్టోర్కి వచ్చింది, వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది. ఇది ఎంట్రన్స్, కానీ మా మేడంకి ఎగ్జిట్లో పెట్టాలి. మళ్ళీ ఎగ్జిట్ గేట్ కాడ, నేను బయటకు వచ్చేటప్పుడు ఎగ్జిట్ గేట్ కాడ ఉండంటుంది. బయటకు వచ్చినాక మళ్ళీ నేను రివర్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయలేదు మా మేడం. అందుకు ఇది ఎగ్జిట్, ఈ గేట్ కాడ పెట్టాలా. అట్ట పోయింది, ఇట్ట వస్తుంది. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది కదా, ఎక్కువసేపు ఉండదు, భిన్న వెళ్ళిపోతుంది. బయట దుమ్ము కూడా లేచి ఉన్నది. కోవిట్లో శుక్రవారం రేపు అనుకో, ఈరోజు దుమ్ము లేస్తుంది. ప్రతిసారి అట్టే ఉంటాను ఇది కోవిట్లో. ఇప్పుడు ఈడ కూడా అట్టే తయారైంది, దుమ్ము ఓన్ లేస్తుంది. మొన్న కడిగినాం, మళ్ళీ దుమ్ము లేసింది. గబ్బు గబ్బు అయిపోయినాయి బండ్లు. బయట నిలబడుకోలేకుండా తోచేస్తుంది గాలి ఓహో అని. మా మేడము ఆ నిచ్చెన కోసం మళ్ళీ ఇంకొక లొకేషన్ తీసుకొచ్చింది. ఏడు అడగమని దగ్గర ఉన్నాయి. దేడ ఎంత ఏడాడో ఎత్తుకున్నాం కదమ్మ తల్లి నిన్న, కానీ స్ట్రాంగ్ లేదే. స్ట్రాంగ్ లేదు. చాలా వీక్గా ఉన్నాయి. ఎన్ని ఫీట్లు ఇది? ఫీట్లు ఏమో వేయలే, డబ్బులు ఏమి వేశారు 345 అని. అదైతే సరిపోతుంది, అక్కడ ఉన్నది. కానీ ఫోల్డ్ది కావాలా, అది వద్దంటారు మేడం ఖచ్చితంగా. విఘ్నేశ్వర స్వామి ఎంత పొడుగు లేదు. ఓ అమ్మ, బిల్డింగ్ సరిపోతుంది ఇది. మళ్ళీ డబల్ ఇది, ఎంత పొడుగు ఉన్నది. ఫస్ట్ టైం చూస్తాను ఇంత పెద్దది. ఓ ఎక్ బార్ దిగావు. ఆ నిచ్చెన ఏమి నిచ్చెనో కానీ ఆ నిచ్చెన నా పానం మీదకి వచ్చింది స్వామి. తిరిగి 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 వచ్చినాం. దాన్ని కొనేంతవరకు మేడం ఒప్పుకునేటట్లేదు అసలు. మళ్ళీ ఇప్పుడు ఎవరికో ఫోన్ చేసి అడుగుతాను, అవి ఆడ దొరుకుతాయి, స్ట్రాంగ్గా ఉండాలి. అది పని చేయనని కూర్చున్నామనుకో, మళ్ళీ అది తలగా నొప్పి. చేస్తున్నారు కదా అని అన్నీ చెప్తా ఉంటాయి, ఎవరు చేస్తారు? పోనీలు ఎవరు లేరులే మొగ దిక్కు అని చేస్తున్నాను నేను. ఆల్రెడీ చేసినాం కదా, మళ్ళీ దానికోసం వెతుకుతుంది. ఇంకా రోజు అదే పనిగా తుడసాలంటే ఎవరు తుడిచాడో. అందుకే ఆడున్నా కూడా లేవని చెప్పిన. ఉన్నాయి మేడం పెద్ద నిచ్చెనలు, కానీ అభితాయి పెద్ద స్ట్రాంగ్ లేవు, ఇరగబడి సత్తారు, అది ఇది అని చెప్పి అబద్ధాలు చెప్పిన. ఎందుకంటే అవి తెప్పించింది అనుకో, మనమే చెప్పి ఏదో తెప్పించినట్టు ఉంటుంది. అందుకే లేవని చెప్పేసి మేడం పిలిచి
చాక్లెట్లు ఇచ్చింది. చూసారా ఎన్ని చాక్లెట్లు ఇచ్చినారో. పండగ కదా రేపు, సో చాక్లెట్లు అన్నీ ఇచ్చినారు. చూద్దాం ఏమున్నాయి దీంట్లో. రేపు పండగ అంటే ఇప్పుడే ఇచ్చినారు. ఇవన్నీ బిస్కెట్లు, ఇవన్నీ అయ్యా, ఇవన్నీ బిస్కెట్లు. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి చాక్లెట్లు. చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి, గుడ్లు అన్నీ మిక్స్, అన్నీ ఉన్నాయి రకరకాలు. చూసారా బాగా కూల్ చేస్తారనమాట మనిషి నీళ్ళు. దండి ఉన్నాయి రకరకాల చాక్లెట్లు. ఇంట్లో ఉంటే మా భార్య బాగా తినేస్తుంది అన్నీ. పిత్రే పిత్రే చాక్లెట్లు ఈ చిన్నవి, మళ్ళీ దీంట్లోనే ఇవి కూడా ఉన్నాయి. ఈ గుండ్లు అవి అట్టే ఉన్నాయి. సిరిడీలో తెచ్చుకున్నాం కదా, ఆ పప్పర్మెంట్లు ఉన్నట్టే ఉన్నాయి. సిరిడీలో కానీ జాతరలో కానీ ఇటు పప్పర్మెంట్లు ఎక్కువ ఉంటాయి. అవి కానీ అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. గుడ్లు కూడా ఉన్నాయి, ఈ కోడిగుడ్లు ఎట్టు. గిన్నె కూడా భలే ఉన్నాడు. గిన్నె కూడా మాకేమో, నాకే అయితే ఎత్తుకొని పోతా, ఎత్తి పెట్టుకొని మరి ఇంటికి ఎత్తుకొని పోతా గిన్నె. బాగుండదు గిన్నె. ఎట్లా చాక్లెట్లు ఇచ్చింది ఇన్ని రోజులు పని చేయించి. చూద్దాం రేపు పండక్కి ఏమి ఇస్తారో. ఇన్ని రోజులు పని చేసింది దానికి ఏమన్నా ఆదాయం ఉండదా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు మటన్ చేశారంట, మొత్తం మటన్ ఐటమ్స్ అంట. అందుకే నేను గిన్నెలు కూడా ఇలా వీడియో ఉన్నాయి గిన్నెలు అవి. ఇంకా తోవిక్ బాయ్ ఇంట్లో వాళ్ళ పని మనిషిని అడిగినాడు తోవిక్ బాయ్, చికెన్ ఏదో చేసిందంట. 6-7 అయింది. చూడాలి ఇంకా ఇచ్చినారో లేదో. నేనైతే గుడ్లు అయితే ఉడకబెట్టినా, ఒక 4 పెట్టుండా. చూద్దాము. టైం ఏమో ఇది 6-8 అయింది. మటన్ అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది గిన్నెలు ఎత్తుకోరా అని. ఇంకా మటన్ అనింది కదా, ఇంకేం చేయలేదేమో అనుకున్నా. చూద్దాం ఏమి ఇచ్చదో. ఎంత గోల్లా. ఓకే ఓకే. ఇది మా ఇంట్లోంచి వచ్చినట్టు షోర్బా. అయ్యాము షోర్బానా ఇది. నిన్న షోర్బా అయితే తినలేను కూడా, అది ఎప్పుడు తినలేదని. క్యా नहीं है मेरा इधर, खाली सूप है. सूप समोसा सलाद क्या है. ఫ్రూట్స్ కాయలు వచ్చినాయి బా దీనికి. దండి వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కాయలే. ఓకే మా ఆతాం. తోఫిక్ భాయ్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టినాడు. ఇంక ఇదే మా ఇంట్లోంచి వచ్చినట్టు ఏం లేవు. ఇంకా తోఫిక్ భాయ్ ఇంట్లోంచి అయితే వైట్ రైసు, ఈ పక్క చికెను, ఇంకా ఈ సమోసాలు, ఈ జ్యూసు ఇవి వచ్చినాయి. ఇంకా మా ఇంట్లోంచి ఇవి వచ్చినాయి అంతే. అన్నీ పరిచినాము, సమోసాలు, సలాడు, చికెను, రైసు. లాస్ట్ రోజు ఇట్లా డిజైన్ చేసాను నేనే, సర్వ్ చేసిన ప్లేట్లో. అదానైతే ఇస్తున్నారు. మొత్తానికి 30 రోజులు ఒక పొద్దు అయిపోయింది. ఇంకా రేపటి నుంచి అంటే రేపే రంజాను. అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, నా ముస్లిం సోదరులందరికీ కూడా హ్యాపీ రంజాన్. ప్రతి సంవత్సరం కూడా మీరు హ్యాపీగా రంజాన్ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు తమ్మర్తో తినలా మేము. తమ్మర్తో ఒక పొద్దు చెల్లిలా, జ్యూస్తో చెల్లించినామన్నమాట. లాస్ట్ రోజు కదా అందుకు. చూద్దాం. కావు బటర్ చికెన్ అయిందామా, ఇదేదో పులుసు చికెన్ చేసింది. बोला था बटर चिकन, बोला बटर चिकन दिया करी है. अच्छा खाओ బాగా చేసింది, సూపర్ చేసింది. బటర్ చికెన్ అనింది కానీ పులుసు చేసింది, బాగుంది. టేస్ట్ అయితే కమ్మగా ఉంది, చాలా బాగుంది. బాగా చేస్తాను బాగా వీళ్ళ పని మనిషి మాత్రం. ఈయనకి మంచి పని మనిషి వచ్చింది, బాగా అన్నం పెట్టేదానికి.
రోజు నేను తినిపిస్తున్నానని ఈరోజు నన్ను బిగబెట్టి మరి బాగుండదు తిను నువ్వు బాగా తింటావు తిను అని చెప్పి అన్నం అంతా నాకే పెట్టేసినాడు. क्या कर दिया तुम इतना खाना कैसा खाएगा? तुम रेजल नहीं हो, रिजल है तो खाना है ज्यादा खाना है, रेजल को ज्यादा खाना है वल्लाही आती का लाफिया. మగవాడు కదా తినాలంట. ఇంత అన్నమా మొత్తం నేనే తినేసిన అన్నం ఆయన ఏం తినలా, అంత ఒక రవ్వ తిన్నాడు అంతే, ఒక రవ్వ ఒక చికెన్ ముక్క తిన్నాడు అంతే, మొత్తం నాకే పెట్టేసినాడు. ఫుల్ అయిపోయింది. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. मेरे को देखो कितना मोटा हूँ, कितना खाता हूँ. तुम नहीं है मैं मोटा हो गया. मैं कितना खाता हूँ. बताए लोग कितना वजन कम हो गया तुम लोग दिखाओ. నేను ఫస్ట్ 74 ఉన్నా, ఇప్పుడు చెక్ చేస్తా తోహిబ్ భాయ్ దగ్గర ఏ హై నా కామ్ అవుతానా కామ్ కొడతానా, ఇప్పుడే చెక్ చేస్తా ఇవన్నీ క్లీన్ చేసినాక చూద్దాం. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు 74 73 ఉన్నా, చూద్దాం ఇప్పుడు ఎంత ఉన్నాను. तुम क्या पहले कितना है तोहिब भाई रमजान का पहले? 74 या 75 ऐसा है. ఇప్పుడు చెక్ చేస్తాం మేమిద్దరము, చూద్దాం. నేనైతే తగ్గలేదు అనుకుంటున్నా, ఎక్కలేదు కూడా, అట్టే ఉండా. ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసినాక చెక్ చేస్తా. ఇప్పుడు తిన్నాం కదా, నాకు తెలిసి ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. प्रॉब्लम था ना तुम्हारे पहले, उसको ये रमजान में कितना बढ़ गया मालूम है? 15 केजी बढ़ गया. बढ़ गया? हाँ, ऊपर हो गया. क्यों? ये तेल खाने से, ये खाना खाने से. కొంతమంది వెయిట్ పెరుగుతారు, నేను కూడా ట్రై చేయాలా, చాలా మంది కామెంట్ చేసినారు, ఒకసారి ట్రై చేస్తా. तो देखो मैं ఓహ్ తోహిబ్ భాయ్ అయితే పెట్టావు 78. 78. ఇప్పుడు నేను ఎక్కుతా. सेम है, సేమ్ నై कम हो तो ఇది నేను 76 हो. ఆ. ఓహ్ 76 हो तुम. नहीं तो भी ऐसा ऐसा करना है, ऐसा सीधा करना है. అయితే भी ऐसा है. తిన్నా కదా అందుకని ఎక్కువ అనిపించిందేమో తెలియదు, నిజంగా అయితే తూకం అయితే పెరిగినబ్బా. ఇంకా ఒక బొద్దులు ఉండే కూడా ఏమన్నా తగ్గుతారు, ఇంకా పెరిగినాం, ఇద్దరం పెరిగినాం, ఆయన పెరిగినా నేను పెరిగినాం. తిండి బిස්සగా లాగిచ్చేస్తాము సాయంత్రము, పొద్దు నుంచి ఏం తినాం కదా, సాయంత్రం మొత్తం మేము బిස්සగా లాగిస్తాం కదా, అందుకే బాగా వెయిట్ పెరిగినట్టు ఉన్నాం. 80కి దగ్గర ఉన్నాడు, 80కి దగ్గర ఉన్నాడు. 80 है, टच कर रहा है, 80 है. 80కి తగిలినాడు. నేనైతే 76 75 76 ఉన్నా. నేను ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు 73 74 ఉన్నా, పెరిగినా. కరెక్ట్గా 9 అయింది టైము. నిన్న ఇదే టయానికి లేచిందేమో మా చిన్నమ్మ, ఇప్పుడు ఇదే టయానికి చిన్న మేడం. నాకు తెలిసి వాళ్ళ అమ్మ ఇంటికి పోతుందేమో, పండగ కదా రేపు. ఇంకా ఈరోజు రేపు తిరుగుతూనే ఉంటారు ఈద్ ముబారక్ చెప్పేదానికి అందరికీ. మేడం అయితే మక్తబ్కి వచ్చింది, బుక్ స్టోర్కి. ఫస్ట్ టైం ముర్జాన్లో ఇంత ట్రాఫిక్, భారీ ట్రాఫిక్ పండగని, ఫుల్ ఉన్నాయి ఏడ చూసిన బండ్లో. మళ్ళీ ఈ నుంచి ఆడిపోతుందో తెలీదు. యూటర్న్ కొట్టేదానికి అక్కడ చాలా టైం పట్టింది, ఫుల్ ఉన్నాయి బండ్లు. ఇంత ట్రాఫిక్ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఏరియాలో. ఒక రౌండ్ వేసుకొని వచ్చిన, ఆడ నిలబెడితే మళ్ళీ ఇబ్బంది అని. వద్దాం బండ్లు ఎట్టున్నాయో. చూసారా రోడ్డు పైకి ఉన్నాయి, ఎట్ట పడితే అటు పెట్టేసి ఉన్నారు. ఏడ పార్కింగ్ కూడా లేదు, ఏడన్నా పెడదామంటే. అక్కడి నుంచి ఇంకొక సూపర్ మార్కెట్కి అయితే వచ్చింది. ఈ సూపర్ మార్కెట్ మా ఏరియాలోనే ఉంది, కానీ ఎప్పుడు రాలే ఇడికి. మా ఏరియాలో ఉన్నా కూడా ఫస్ట్ టైం వచ్చిన దీంట్లోకి, అంటే లోపల పోలేదులే. సూపర్ మార్కెట్ ఈ నుంచి ఇంటికి పోతాం అనుకుంటా. ఫస్ట్ ఇంటికి బాగానింది, మళ్ళీ సూపర్ మార్కెట్ కావాలి ఇంకే అనింది. ఆ న్యూట్రన్ కొడతానే, లేదు నేను లొకేషన్ ఇస్తే అడిగి అనింది. వీడికి వచ్చినాం, ఏముండదు ట్రాఫిక్, భయంకరంగా ఉన్న ట్రాఫిక్, బండ్లు ఫుల్గా.
ఆ నుంచి ఏ ఇంటికి పోతుందేమో అనుకున్నా, మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ కాడికి వచ్చింది. ఇంకా పండగ కదా, అందరికీ సలాం చెప్పి ఈద్ ముబారక్ చెప్పి అందరు ఇళ్ళకి పోతారు. ఏమైతే ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి వచ్చింది. రేపు ఏమైనా తిరగచ్చు, తిరిగితే బంధువుల ఇంటికి అందరు ఇళ్ళకి పోతారు, ఫ్రెండ్స్ ఇళ్ళకి. కరెక్ట్గా 9:58 అయింది వీడికి వచ్చేప్పటికి. కరెక్ట్గా 9:59 అయింది. వద్దాం ఇంకా ఏ టైంకి వస్తుందో. ఇప్పుడే వచ్చినాము, కరెక్ట్గా 12 అయింది. పండగ రోజు అనమాట ఈరోజు. మళ్ళీ చెప్తాను అందరికీ హ్యాపీ రంజాన్. అందరూ హ్యాపీగా రంజాన్ చేసుకోండి. కరెక్ట్గా 12 అయింది. తౌఫిక్ భాయ్ క్యా కర్తా హై? హ్యాపీ రంజాన్. हैप्पी रमजान नहीं, ईद मुबारक। ईद मुबारक, ईद मुबारक। सुबह किधर सुबह तो आप नहीं जाएंगे ना, किधर से आया? ఆయేగా చెత్త నా రూమ్ కాడ పెట్టేసిపోయిందామా. పాపం ఏం చేస్తాం, ఇంతసేపు పని చేసి ఉంటుంది, ఇక్కడ పెట్టేసిపోయింది. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.